ఏప్రిల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రజా సమస్యలపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామంటోంది బీఆర్ఎస్. 6 గ్యారంటీలపై అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు పెట్టడంతో పాటు మూసీ విషయంలో సభని తప్పుదో పట్టించిన సీఎంపై సభా హక్కుల నోటీసులు ఇస్తామంటున్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. డ్రగ్స్ కేసుతో కేటీఆర్ కి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షమైన తమకి స్పీకర్ తగిన సమయం ఇవ్వడం లేదని హరీష్ రావు అంటున్నారు. ఇక హరీష్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. మనతో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఉన్నారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఫస్ట్ సెషన్ ఎలా ఉండబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బడ్జెట్ మీద కానీ, లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వానికి ఇది 3వ బడ్జెట్. డెఫినెట్గా ఇంకా వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఈసారి బడ్జెట్ పెట్టకపోతే ఇంకా 6 గ్యారెంటీలు ఎగబెట్టినట్టుగానే భావించాల్సి ఉంటుంది. 6 గ్యారెంటీలకు మొదటి శాసనసభలో మొదటి క్యాబినెట్లో చట్టబద్ధత తెస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పటికీ 2.5 సంవత్సరాలైనా ఇంతవరకు చట్టబద్ధత తేలేదు. బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారెంటీల అమలుపైన ప్రైవేట్ మెంబర్ బిల్ ఇప్పటికే మేము ప్రిపేర్ చేసి పెట్టాము. దాన్ని శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ప్రవేశపెడతాం. ముఖ్యమంత్రి పైన కూడా సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తున్నారు మీరు, మూసీకి సంబంధించినటువంటి బ్యాంక్ లోన్ విషయంలో. అది ఎప్పుడు పెట్టుకుంటున్నారు? సో ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఇటు శాసనసభలో అటు బయట మాట తప్పడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా అసెంబ్లీలోనే చాలా స్పష్టంగా మాకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రాజెక్టుకు లోన్ మంజూరు చేసిందని చెప్పారు. కానీ బయట చూస్తే అదే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మేము ఇంతవరకు లోన్ మంజూరు చేయలేదు, మాకు డిపిఆర్ఏ రాలేదు, అన్ని నియమ నిబంధనలకు లోబడి ఉంటే డిపిఆర్ వచ్చిన తర్వాత పరిశీలిస్తాము అని స్పష్టంగా వ్రాతపూర్వకంగా ఇచ్చింది. అంటే ఒక ముఖ్యమంత్రి అయి ఉండి శాసనసభను కూడా అబద్ధాలకు వేదికగా మార్చడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. దాని మీద ముఖ్యమంత్రి గారి మీద ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయినాం. ముఖ్యంగా శాసనసభ ఫంక్షనింగే ఫెయిల్ అయిపోయింది. ఇవాళ స్పీకర్ గారు కూడా ఇప్పటి వరకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగలేదు. డిప్యూటీ స్పీకర్ అనేటువంటిది ఆయన ప్రివిలేజ్ కమిటీ చైర్మన్గా ఉంటారు. సభ్యుల హక్కులకు ఉల్లంఘన జరిగినప్పుడు ఆయన రెస్క్యూకి రావాల్సి ఉంటుంది. అసలు డిప్యూటీ స్పీకరే లేకపోతే ఆ పోస్టే ఖాళీగా ఉంటే సభ్యుల హక్కులు ఎక్కడ కాపాడబడతాయి? ఈ సభలో ఎస్టిమేట్స్ కమిటీ కానీ అనేక 16-17 కమిటీలు ఉంటాయి, శాసనసభ కమిటీలు. ఏ కమిటీ కూడా ఇంతవరకు వేయనే లేదు. సగం పీరియడ్ అయిపోయింది, ఇంతవరకు హౌస్ కమిటీలే వేయలేదు. సో ఈ డిమాండ్ ఈసారి తప్పకుండా బీఏసీ మీటింగ్లో హౌస్ కమిటీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. అన్ని కమిటీలు కూడా వేయాలని చెప్పి మేము గట్టిగా నిలదీస్తాం. ఈ ప్రభుత్వం ఏంటంటే ఇటు హౌస్ కమిటీలు వేయకపోవడం, సభ నియమ నిబంధనలు పాటించకపోవడం, ప్రతిపక్షానికి యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేయడం, మేము మాట్లాడుతున్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడడం అనేటువంటిది మంచిది కాదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఇచ్చినటువంటి తీర్పుతో స్పీకర్ ఇచ్చిన 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉన్నారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఆయనే చెప్పారు. ఆర్డర్ కాపీస్ ఇంకా వచ్చాయలేదో మీకు తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు ఈ సెషన్లో కూడా దాన్ని ఎక్స్పోజ్ చేస్తారా? ఎమ్మెల్యేలను కండువా కప్తారా? మీ బెంచెస్లో కూర్చోమంటారా? ఏం చేయబోతున్నారు యాజ్ ఏ డిప్యూటీ ఫ్లోర్ లీడర్? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా మేమందరం గులాబీ షర్ట్లు వేసుకొని వెళ్ళాలని అనుకున్నాం. మరి ఇప్పుడు ఆ 10 మంది గులాబీ షర్ట్లు వేసుకొని వస్తున్నారా? మేమందరం కూడా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి అసెంబ్లీకి వెళ్ళాలని వాళ్ళు మాతో వస్తారా? అసలు ఎంత స్పీకర్ ఏంటంటే చట్టానికి కళ్ళు లేవు అన్నట్టు స్పీకర్ గారు పూర్తిగా ఇప్పుడు దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేస్తే కూడా ఆయన ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాడని మాట్లాడడం అనేది హాస్యాస్పదమైనది. చాలా ఇష్యూస్ తీసుకున్నారు, చాలా ఇష్యూస్ మీద పోరాడతామంటున్నారు, ప్రైవేట్ బిల్ పెడతామంటున్నారు, సభ ఉల్లంఘన నోటీస్ ఇస్తామంటున్నారు. కానీ డ్రగ్స్ అనే ఇష్యూని ముందు పెట్టి కాంగ్రెస్ మళ్ళీ మిమ్మల్ని కార్నర్ చేసేటువంటి ప్రయత్నం చేయబోతుంది. ఎందుకంటే మీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ రెడ్ హ్యాండెడ్గా దొరికాడని చెప్తున్నారు. అందరు ఎమ్మెల్యేలు టెస్టుకు సిద్ధంగా అని చెప్తున్నారు. అన్ని టెస్టులకు సిద్ధము. ఈ డైవర్షన్ పాలిటిక్స్కి మాత్రం వ్యతిరేకం. టెస్టులు చేద్దామంటే రమ్మనండి, అందరు ఎమ్మెల్యేలు రమ్మనండి, ఎంపీలు రమ్మనండి, వీఆర్ ఆల్ రెడీ ఫర్ ఆల్ ద టెస్ట్. దానికి ఎవరు వెనుకపోయేది లేదు. డ్రగ్స్కు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం. మేము ఉన్నప్పటి నుంచే కూడా దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నాం. కానీ దాన్ని రాజకీయ దురుద్దేశంతోనో ఒక కుట్రతోనో కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తే గట్టిగా తిప్పికొడతాం. అంటే పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో కేటీఆర్ని టార్గెట్ చేస్తారు ఎక్కువ. కేటీఆర్ సంబంధం అండి, కేటీఆర్కి ఏం సంబంధము? ఏదో మోకాలకి బోడగుండుకు ముడిపెట్టేటువంటి ప్రయత్నం, బురద జల్లేటువంటి ప్రయత్నం, డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడతా ఉన్నారు. అసెంబ్లీ ముందు దాన్ని ఏదో వాదుకొని ప్రజా సమస్యలు చర్చకు రాకుండా తప్పుదో పట్టించాలనుకుంటున్నారు. దానికి సమాధానం చెప్తాం. ప్రజా సమస్యల్ని విడవకుండా గట్టిగా ప్రశ్నిస్తాం. దాంతోపాటు నిన్న సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు రైతు భరోసా మీ నియోజకవర్గంలో ఉన్నట్టు నర్మేటలో అక్కడ నుంచి లాంచ్ చేస్తామంటున్నారు. ఏ రైతు భరోసా ఇస్తున్నారు?
ఇప్పటికి 3 రైతు భరోసాలు ఎగ్గొట్టిండు. పాతది ఇస్తున్నాడా, కొత్తది ఇస్తుండా, మధ్యలో ఇస్తుండా, ఏ రైతు భరోసా ఇస్తున్నాడు? ఇటు అసెంబ్లీ భయానికి కావచ్చు, అటు సిద్దిపేట భయానికి కావచ్చు, కనీసం ఆ సగము ఏదో కొంత వేస్తా అంటుండు. సంతోషం, మా పోరాటం బీఆర్ఎస్ యొక్క ఫలితం అనుకోవచ్చు. శాసనసభలో ప్రతిపక్షం యొక్క ఒత్తిడికి భయపడైనా శాసనసభ ముందు నిన్న ఏదో కొంత లీక్ ఇచ్చాడు, కానీ మొత్తం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది డ్రగ్స్ కేసు ముందు పెట్టినా, కార్నర్ చేసినా, ఇంకోలా చేసినా ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన పోరాడుతూనే ఉంటాం. దాంతోపాటు ప్రైవేట్ బిల్లు పెడతాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని వదిలే సమస్య లేదు. 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మా వైపు కూర్చుంటారా, మాలాగా పింక్ షర్ట్స్ ధరించి వస్తారా అసెంబ్లీలో తేలిపోతుంది. అసెంబ్లీలో ఆ విషయాన్ని కూడా ఎక్స్పోజ్ చేస్తామంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఓటీస్ టీవీ.